హలో, కొంచెం తప్పుకుంటారా? మేము ఎక్కుతున్నామండి. చా, నేను ఇంకా దిగుతున్నారేమని అనుకున్నా. అవును, మీరేంటి కాఫీ టీలు ఎక్కువ తాగుతారా? కాఫీ కలర్ ప్యాంటు టీ షర్ట్ వేసుకుంటేనే. కండక్టర్ మావా, తల మంచికో టికెట్ కొట్టు. తల మంచి ఏ వెళ్ళదా? వెళ్తాదే. ఒక్క టికెట్ లేటే. ఏ నీ కళ్ళకి నేను డబల్ ఫోజులా కనపడుతున్నానా? అయినా తప్పు నీది కాదులే, నీ కళ్ళదే. కొట్టు. కండక్టర్ మామా, అవును కాళ్ళు అలా పెట్టి నిలబడ్డావేటి? బ్యాలెన్స్ కోసం. అవును, నువ్వే సీట్లో కూకోకుండా ఎక్కడి నుంచి నా బ్యాలెన్స్ కోసం. తెల్లర గుర్తులు అదేటే. సరేనే, వెళ్ళి కూకో. మావా, ఈ బస్సు తలమంచి పోతుందా? పోతుంది. నిజంగానే పోతుందా? పోతుందయ్యా. ఖచ్చితంగా పోతుందా? పోతుంది అని చెప్తూ ఉంటే ఇలా విసిగిస్తావేంటయ్యా? పోతుంది పోతుంది పోతుంది. అబ్బా కాదు మామా. ఏడిడు? ఓ అక్కడికి జంప్ అయ్యావా? పోనీ వీణ్ణి అడిగితే? మావా, ఈ బస్సు నాయన ఒరే, నాకు ఒళ్ళు బాగలేదు. 3 నెలల హాస్పిటల్లో ఉండి ఇప్పుడే వస్తున్నా. నీ ప్రశ్నలతో నన్ను సంపొద్దురా. మా వాడు చూసుకునేదాకా నన్ను బతకదేవరా. అది కాదండి, ఈ బస్సు. ఇదిగో కండక్టర్ మామా, ఈ బస్సు తలమంచికి పోతుందా? నువ్వే కదా తలమంచికి టికెట్ తీసుకున్నా. తీసుకున్నాను సరే, కానీ ఈ రూట్ చూస్తే తలమంచికి పోయేటట్టు లేదే. తలమంచికి రూట్ తెలిసేటే. మరి తల్లప్పుడు ఎందుక వాగడెళ్ళి కూక కూర్చుంటాను సరే. ఏమిటయ్యా మాకు హింస? ఉంటే అతనైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలయ్యా. దిగవయ్యా. ఇదిగో ప్యాసింజర్ అన్న మర్యాద కూడా లేకుండా ఏంటయ్యా ఈ దౌర్జన్యం? నాకేమన్నా భయం అనుకుంటున్నారా? ఆర్టీసీకి టైర్లుంటే ఆల్ ఇండియన్స్ కి 2 కాళ్ళున్నాయి. నడుచుకుంటూ వెళ్తాను. అసలు నువ్వేంటే నిన్న సినిమాకి వస్తానని రాలేదు? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదే, చదువుకుందామని రాలేదు. అది చూడండి, ఊర్లోకి కొత్త ఫేస్ దిగిందే. ఒక ఆట పట్టిద్దామా? మనకెందుకు శ్రమ? అది చూడండి. చూడమ్మా, మారం చేయకుండా చెప్పినట్టేను. నీళ్లు ఎక్కడ తాగినా పాలు మన ఇంట్లోనే అయ్యి, గడ్డి ఎక్కడ తిన్నా పేడ మాత్రం మన దొడ్డోనే అయ్యి. ఎందుకంటే గ్యాస్ రేటు పెరిగిపోయింది, కిరసనాల రేటు ఇంకా పెరిగిపోయింది. మన పేడ మనకు ఉందనుకో, పిడకలు వేసుకుంటూ హ్యాపీగా బతికేయచ్చు. నేను చెప్పినట్టు నువ్వు నేస్తే పర్వాలేదు, తినకపోతేనే ప్రాబ్లం. హలో హలో హలో, తల మంచిదేనా? కాదు, హెడ్ గుడ్. హెడ్ గుడ్డా? హెడ్ గుడ్ అంటే తెలియదా? హెడ్ అంటే తల, గుడ్ అంటే మంచి. 7 కొండలు ఎక్కి వెంకన్న బాబుని చూసి అవును ఇది తిరుపతేనా అని అడిగినట్టుంది. ఇదే తల మంచి. ఏమ్మా
విన్నావా గేదె కూడా అదే చెప్పింది. ఏమని? ఇదే తల మంచని. ఆ, పులి నోట్లో తల పెట్టాడు. అయిపోయాడు. సరే గాని ఇప్పుడు టైం ఎంతో కొత్త చెప్తావేటి? ఇప్పుడు నీకు టైం అంత అవసరమా? అవసరమే, ఎందుకంటే నేను చాలా పంక్చువల్. నా గేదె నాకంటే పంక్చువల్. 6ంటికి లేస్తది, 7ంటికి పేడేస్తది, 8ంటికి కుడి తాగుద్ది, 9ంటికి పాలేస్తది, 10ంటికి గడ్డి మేస్తది, 11ంటికి నెమరేస్తది, 12ంటికి తొంగు ఉంటది. ఇలా అన్ని టైం ప్రకారమే. క్లోజ్. అయిపోయాడు. ఇప్పుడు నీకు టైం కావాలి అంతే కదా? అంతే కదా మరి. అయితే ఓ పంచే. ఏంటది? నీ గేదె పాలిచ్చే టైంలోంచి కుడి తాగే టైం తీసేసి దాన్ని గడ్డి తినే టైంతో కలిపి తిరిగి లేచే టైం తీసేసి దానికి పేడేసే టైం కలిపి నెమరేసే టైం తీసేస్తే ఇప్పుడు నువ్వు అడిగిన టైం వస్తుంది. ఏంటి? ఓహో, పాలిచ్చే టైం అంటే కన్ఫ్యూజ్ అయ్యావు కదా? అయితే పేడేసే టైం దగ్గర నుంచి మొదలెడతా. పేడ టైము ప్లస్ గడ్డి టైము మైనస్ నెమరేసే టైము డివైడెడ్ బై కుడి తాగే టైము ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుతం నీ టైం. నా టైం ఇలా రివర్స్ అయిపోయిందేంటి? అసలు టైం అనేది పశువులకు మాత్రమే కాదు మామా, ఆ. మనుషులకు కూడా చాలా అవసరం. ఆహా. మనిషి పుట్టిన దగ్గర నుంచి మనం చచ్చే వరకు టైం అంటి పెట్టుకునే ఉంటుంది. ఏ పని చేయాలన్నా టైం అవసరం. టైం రాందే ఏ పని చేయలేం. టైం ఉంటే భూమి మీద ఉంటాం, టైం అయిపోయిందనుకో ఫట్ మన పైకి ఓ పాలు నీ చెప్పు. ఆ బూటో పాలు ఇస్తావా? తిరిగి ఇచ్చేస్తావా? కళ్ళకద్దుకుని మరీ ఇచ్చేస్తాను. ఇంకెప్పుడన్నా ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళని టైం ఎంత అని అడుగుతావా? 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 చాలిచ్చే. ఎంత తెలివి గలవాడు. ఈ ఊరెందుకు వచ్చావు బాబు? ఈ ఊరు కాలేజీలో హిందీ మాస్టర్ పోస్ట్ ఖాళీ ఉందంటేను. అలివేలు, నువ్వేం రావక్కర్లేదు. ఈ రోజు నుంచి మన పొట్టోడు కాలేజీకి పంపొద్దు. ఏ నేనే నీ దెబ్బకి తట్టుకోలేకపోయినా ఆడేం తట్టుకుంటాడు? వస్తాను మామా, గేదెలు జాగ్రత్త. నువ్వు కాలేజీలో చేరకపోతే ఏం లేదు, చేరితేనే ప్రాబ్లం. అమ్మాయే సన్నగా అరనవ్వే. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏం పీడి గారు చాలా హుషారుగా ఉన్నారు. ఏంటి సంగతి? ఏమేంటండి పొద్దుటి నుంచి ఎడంకా నదురుతుంది, అదృష్టం పట్టబోతుందని ఆనందంగా ఉందండి. అదృష్టమా నా బొంద? ఆ? ఎనవకన్నా తిరిగితే కీడయా బాబు. ఈడ ఆ ఈడ మామా పీడి. ఆ? అమ్మ, ఈడు పీడి రూపంలో వస్తుందన్నమాట. ఆగు మామా. ఒరే పీడి, జంప్ అయిపో. మామా పీడి, మామా పీడి, ఆగు. నేను ఆగను. అరే ఆగమంటుంటే నేను ఆగను. ఇదిగో. ఏ? చిన్నప్పటి నుంచి ఇంతే, నువ్వు తప్పించుకుంటావా? ఒరేయ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలేరా బాబు. నీ పేరు చెప్పుకొని ఇప్పటికి 10 ఉద్యోగాలు పోయినరా. ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడుగా బతుకుతున్నాను రా. చచ్చి నీ కడుపున, అమ్మో చచ్చి నీ కడుపున పుట్టను రా. నీకు నమస్కారం చేస్తాను, నన్ను వదిలేరా. ఒరే పీడి, మనది బచ్పన్ సే బంధం రా. అవును, ఒకే కంచం, ఒకే మంచం, ఒకే బీడి. అందుకే చెప్తున్నాను రా బాబు, చార్జర్ డబ్బులు ఇస్తాను, నైట్ బస్ వెళ్ళిపో. ఎవరన్నా చూస్తే దారి కాచి నిన్ను దోచేసుకున్నాను అనుకుంటారా? ఎందుకు ఏడుస్తావు? లేకపోతే నీ కోసం ఇంత దూరం వస్తే నేను వెళ్ళిపోమంటావా? నా కోసం నువ్వు రావడం అంటే అసలు నీకు నాకేంటి సంబంధం? ఎంత మాట నువ్వు మావా, నువ్వు నా ప్రాణం. చూసారా మహాజల్లారా, సెంటిమెంట్ నా వీక్నెస్, దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నాకు దారేంటి తండ్రి? ఇంటికి వెళ్దాం పద. నేను రాను. నేను రానంటుంటే ఆగు. ఏ చీర్స్ ఎందుకు కొట్టుకుంటారో తెలుసా మామ? ఎందుకు కొట్టుకుంటారు? ఇద్దరికి మందు సమంగా పడిందో లేదో చూసుకోవడానికి. ఆగు. అంత ఓవర్ యాక్ట్ చేసావు ఏంట్రా అది మామ? అది నా లైఫ్ అండ్ డెత్. అది పోతే నా ఉద్యోగం పొద్దులుడు. Cheers. ఎందుకు? నా ఉద్యోగం పోవడానికి కాదు, నాకు ఉద్యోగం రావడానికి. మీ కాలేజీలో హిందీ లెక్చరర్ ఉద్యోగం ఉంది, అది నాకు కావాలి. ఏంటి? ఆ కాలేజీలో నీకు ఉద్యోగమా? ఎందుకురా కోరి కోరి చావు నెత్తికి తెచ్చి పెట్టుకుంటావు? నాకే గతలేక ఆ ఉద్యోగం చేస్తున్నాను. విచిత్రమైన సిస్టమ్స్, రోజుకో రూల్స్, ప్రపంచంలో ఎక్కడా లేని ప్రమాణం. ఇదిగా వాళ్ళకి ఇష్టమైందనుకో అటెండర్ లెక్చరర్ అవుతాడు, కష్టమైందనుకో లెక్చరర్ అటెండర్ అవుతాడు. పైగా ప్రిన్సిపల్ వాళ్ళ బావమర్దుల కోసం ఈ పోస్టులు ట్రై చేస్తున్నాడు. ఓ పని చేయి, వాడిని లేపేమంటావా? వద్దు.
ఆల్ బస్సెస్ అవైలబుల్, నైట్ సర్వీస్ కూడా ఉంది. ఛార్జీ నాది, నువ్వు వెళ్ళిపో. ఊరుకో, ఊరుకో. మహాజల్లారా, చూసారా వీడు నన్నంత హింస పెడుతున్నాడు. వీడి బాధ నేను భరించలేను బాబు. నీకేం కావాలరా? మీ కాలేజీలో ఉద్యోగం. అయ్యో, అయ్యో, కాలేజీలో ఉద్యోగం కావాలా? అయితే ఓ పని చేయి, మా కాలేజీ కరెస్పాండెంట్ నాయుడు గారు, ఆయనకి సోపి. లైఫ్ బాయ్ సరిపోతుందా? చాలదు, మినిమం లక్ష కావాలి, అప్పుడు ఫిక్స్ అవుతావు. రేపు ఆయన పుట్టినరోజు, నువ్వు రెచ్చిపో అంతే. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకో. అందరూ ఒళ్ళు దూరంగా పెట్టుకుని నడుస్తారా? జోకులొద్దు, అది నాకు అలవాటు. అదే నా భయం. అమ్మాయిల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్మ్. అమ్మాయిలు నిన్ను చూసినా వాళ్ళని నువ్వు చూడకూడదు. వాళ్ళు నిన్ను చూసి నవ్వినా నేను నవ్వకూడదు. అంతే. మ్మ్. క్లాస్ లో పాఠాలు చెప్పేటప్పుడు కూడా మ్మ్. అబ్బాయిల వైపే చూడాలి తప్ప మ్మ్. అమ్మాయిల వైపు దయచేసి చూడదురా. మ్మ్. రేయ్, ఏ అమ్మాయినైనా నువ్వు బ్యాటింగ్ చేయాలని చూసావా, నాయుడు గారు నిన్ను క్లీన్ బౌల్ చేస్తాడు. పోనీ బౌలింగ్ చేయొచ్చా? చెయ్యొచ్చు, ఓ. కానీ ఒక్క వికెట్ కూడా పడదు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అమ్మా. నీ గేదె పాలిచ్చే టైంలోంచి కుడి తాగే టైం తీసేసి దాన్ని గడ్డి తినే టైంతో కలిపి తిరిగి లేచే టైం తీసేసి దానికి పేడేసే టైం కలిపి నెమరేసే టైం తీసేసి రేయ్, ఎందుకురా అమ్మాయి నిన్ను చూసి నవ్వింది? ఏమో నాకేం తెలుసు. ఏమో నాకేం తెలుసు అంటే సరిపోద్దా? నువ్వు తన్నకుండానే బాల్యంలో గోల్లో పడుతా. ఆ అమ్మాయి ఎవరనుకున్నావురా? ఎవరు? నాయుడు గారు అమ్మాయిరా. ఆ? ఆ అమ్మాయి నవ్విందంటే నీ లైఫ్ క్లోజ్. ఏమో గాని నాకు మాత్రం ఆ అమ్మాయి నవ్వుతుంటే ఎండాకాలం వానాకాలం ఒకేసారి వచ్చినట్టున్నాయి మావా. నాకు మాత్రం నీకు పొయ్యే కాలం వచ్చినట్టు. ఆ, అయినా ఇందులో నేను చేసిన తప్పు మాత్రం ఏముంది? ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, దేనికి రా నష్టం? అరిటాకుకే. ఒరేయ్, ఇక్కడ ముళ్ళుకు రా నష్టం. ఓహో. ఊళ్ళో వాళ్ళందరూ నాయుడు గారిని చూసి భయపెడితే ఆ. నాయుడు గారు వాళ్ళ అమ్మని చూసి భయపడతాడు. ఓహో. ఈ గన్నం నువ్వు గట్టెక్కాలంటే నువ్వు వెళ్ళి నాయుడు గారు అమ్మ కాళ్ళ सुभाष चंद्र बोस का दूसरा नाम नेताजी है। वो हमारा देश के लिए बहुत कुछ किया है। नेताजी ने इंडियन नेशनल आर्मी को निर्माण किया, समझ गया? ఒకసారి చెప్పారు కదా, బార్ బార్ कहने के लिए जरूरत नहीं है। అది నీకు కాదు, నాకు. ఎవడ్రాడు? సార్ మీరా? ఏ నేను కాదా? అమ్మో మీరే. ఏంటి సార్? నువ్వు పాఠం ఎలా చెప్తున్నావో చూద్దామని వచ్చా. మీరుండగా నేనుండగా చెప్తేనే నీ టాలెంట్ ఏంటో నాకు తెలుస్తుంది. ఆ. చెప్పు. నిన్నెలా పడేస్తానో చూడరా బచ్చా. నిన్నిక్కడి నుంచి ఎలా తరిమేస్తానో చూడరా లుచ్చ. डियर स्टूडेंट्स, सुभाष चंद्र बोस का जन्मदिन क्या है, जन्मस्थल किधर है? मैं फिर बोलूंगा, नेताजी का जन्मदिन क्या है, जन्मस्थल किधर है? నేతాజీ పుట్టిన తేదీ ఊరు మీకు తెలియకపోతే మన ప్రిన్సిపల్ గారు చెప్తారు. వీడేంటి తిప్పి తిప్పి నాకు పెట్టాడు తిర్రి. చెప్పకపోతే పరుగు పోయేలా ఉంది. ఏం చేయాలి? ఏమిటి దారి? చెప్పండి సార్. ఏంట్రా అల్రే, మీరు కంటిన్యూ చేయండి. ఏంట్రా అదే? సుభాష్ చంద్ర బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించకుండా ఉంటే బాగుండేది. శభాష్. భలే కిక్ చేస్తుందిరా. తలుపేయడం మర్చిపోతాను అనుకున్నారా? ఇంపాసిబుల్. అది గడి సరిగ్గా పెట్టుకోరా. ఇప్పుడు పర్ఫెక్ట్. ఎవడ లోపలికి రావడానికి లేదు. జగమే మాయా బతుకే లోయా.
సుభాష్ చంద్రబోస్ కి జై జై. జై హింద్. అమ్మా వీడొకడు నా ప్రాణానికి. అమ్మా క్యాసెట్ జాగ్రత్తగా ఉంది కదా. నేషనల్ ఆర్మీకు అటెన్షన్. ఈ విద్యాలయం నాకు దేవాలయం. కాలేజీలో మగవాళ్ళందరూ మా సోదరులు, ఆడవాళ్ళందరూ మా సోదరీమణులు. శిరీష తప్ప. చదువే మాకు ప్రాణం. ప్రేమే నాకు ప్రాణం. ప్రేమకు స్థానం లేదు. ఏడిసావు నాకుంది. సరస్వతీదేవి మీద ఒట్టు. శిరీష మీద ఒట్టు. సాంగ్ సాంగ్. సారే జహా సే ఆ. सारे जहां से आ, सारे जहां से आ, सारे जहां से आ, सारे जहां से आ, सारे जहां से अच्छा हिंदोसिता हमारा हमारा, हम बुलबुले हैं इसकी, हे बुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा. అబ్బబ్బా త్వరగా రెడీ ఉండగా. నమస్కారం అండి. ఎవరు కావాలి? భామ. ఆ? బామ్మ బామ్మ. పెరట్లో ఉన్నారు. బయలుదేరుతున్నావా? వచ్చేస్తున్నానండి. ఏం వస్తున్నావేమో కింద ఉంటారా? ఏమండి 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 మిమ్మల్ని నన్ను కంగారు పెట్టి మీరు కూర్చున్నారేంటి? ఊ కాదు, కిందకి రండి. ఏడీనా? శిరీష, అబ్బబ్బబ్బబ్బా. శిరీష, మేమంతా రెడీ అయిపోయి కింద వెయిట్ చేస్తున్నాం. నువ్వు త్వరగా రెడీ అయిపోయి వచ్చి. అబ్బా వస్తున్నా. పిన్ని టవల్ త్వరగా ఇవ్వు పిన్ని. పిన్ని తల తుడు, తల తుడు. అబ్బా ఏంటి మగరా ఇల్లు తుడుస్తున్నావు నువ్వు? బుద్ధిందా లేదా? థ్యాంక్ యూ. పైన చూస్తున్నావేంటి? బామ్మగారి కోసం. పెరట్లో కదా ఉందని చెప్పాను. నేను పైన అనుకున్నాను. నేను పైకి వెళ్ళే టైం ఇంకా రాలేదు కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి. మొన్న తీసుకున్నావు కదయ్యా. అది క్లాసులు ప్రారంభించడానికండి. ఇది
జీవితమే ప్రారంభించడం. ఓహో. ఆ మొహం అంతా చెమటేమిటి తుడుచుకో. అంటే ఖర్చు లేదా? తుడుచుకోవటానికి. టవల్ నేను ఇస్తాను. థ్యాంక్స్. అల్లుడు ఏమావా? భోజనం పెట్టుద్దంటావా? ఫుల్ గా లాగించేద్దామని పొద్దుటి నుంచి ఏం తిల్లా కడుపు కాల్చా. రా బాబురా. ఈడెందుకు వచ్చాడు? వీడు నాకు ఫ్రెండ్ అమ్మా. వీడు కూడా భోజనానికే వచ్చాడు. భోజనం నీ ఒక్కడికే. ఈడికి పెట్టన పొమ్మను. నేను బాగున్నా. నేను నీకు పెట్టను. ఎందుకు పెట్టావు? నేనేమన్నా ముష్టోళ్ళ కనబడతానా? ఆడి మాట్లాడుతున్నావు. ఆడికి నేను బాడీ గారిని. ఆడు ఎక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటాను. వీడు పారిపోతున్నా ప్రమాదం. ఆహా, అయితే మూల కూర్చో. నువ్వు రా బాబు. అరే మూల కూర్చోమంటదండి. ఓకే నా బాబే. ఆహా చికెన్ లెగ్స్. మా వాడికి ప్రాణం బాబు. అబ్బో రైలుకురా. మా వాడు పడి చేస్తాడు బాబు. అయ్యి బాబు చేపలు పులుసు. రోజు ఇష్టంగా తినేవాడు. అయితే ఇంకే అతను కూడా రానివ్వండి. అందరం కలిసే భోంచేద్దాం. కుదరదు బాబు. ఎందుకని? ఆళ్ళేడు. ఏం పొలం వెళ్ళాడండి? పై లోకానికి వెళ్ళిపోయాడు. ఏంటి చచ్చిపోయాడా అమ్మా? ఒక అమ్మాయిని బలవంతం చేయబోతే నాయుడు గారు నా కొడుకు ప్రాణాలు తీయించాడు. నీకు 15 రోజులు గడువన్నా ఇచ్చారు. ఆడికి అస్సలు టైమే ఇవ్వలేదు. ఆడికి మళ్ళీ నువ్వు పోతున్నావు కాబట్టి నువ్వు తింటే నా కొడుకు తిన్నంత తృప్తి. తిను బాబు తిను. నోరు తెచ్చావంటరా తిను. నువ్వు మోస్తావా? ఆ, నువ్వు మాత్రం పైకి వెళ్ళి నా కొడుకును కలువు బాబు. ఏంటి? నా కొడుకును కలుసుకుని ఆడికి పెట్టినట్టే నీకు పెట్టానని చెప్పు. నేనంత తేలిగ్గా చావనండి. నువ్వు బాలేవాడివే. నాయుడు మాట అంటే యముడు మాటే. నీకు సావు తప్పదు. చిచ్చి. నువ్వేం కంగారు పడకు పెద్దమ్మా. మా వాడు తప్పకుండా మీ వాడిని కలుస్తాడు. 16వ రోజు పంచాయతీ దగ్గరికి వేడి కూరలు చేసుకుని క్యారేజీలు పెట్టుకుని తీసుకొచ్చి ఆ. మా వాడు డైరెక్ట్ గా తీసుకెళ్లి మీ వాడికి ఇస్తాడు. ఇద్దరు కలిసి తింటారు. ఒక మనిషి చచ్చిపోతుంటే క్యారేజ్ గురించి అడుగుతావా? క్యారేజీ నీకోసం కాదా? నువ్వు ఎలాగ చచ్చిపోతావు కదా, అది ఇంటికి తీసుకెళ్ళి నేను తిందామని. రేయ్, క్యారేజ్ కదరా నిన్ను. డ్రైనేజీలో కుక్కుతా. ఆగు. ఏమయ్యా పీడి? ఆ. ఏంటి అలా పరిగెడుతున్నా? మార్చింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. అంత మార్చింగ్ టాలెంట్ ఉన్నోడు మిలిటరీలోకి పోకపోయావా? ఇక్కడ ఎందుకు? మాకు తెలుసులేవా, మిలిటరీలో పోతే చచ్చిపోతాం. ఆ మిలిటరీలోకి వెళ్తే యుద్ధం వస్తేనే చస్తాం. ఇక్కడైతే యుద్ధం రాకముందే చచ్చిపోతాం. నేను చచ్చిపోవడం ఏంటి? నేను చచ్చిపోవడం అంటే మరి అదే నీకు ప్రమోషన్ వస్తుంది కదా. ప్రమోషన్. ఆ ఫేస్ చూస్తే తెలుస్తుంది. ప్రిన్సిపల్ ప్రమోషన్ అన్నమాట. ప్రిన్సిపాల్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు. ట్రాన్స్ఫర్ అయితే ప్రాబ్లం లేదు, ఊరు వదిలి వెళ్ళిపోతావు, బతికిపోతావు. ప్రిన్సిపాల్ అయితేనే ఊళ్ళో ఉండి ఇరుక్కుపోతావు. ఏంటి పోతుంది నువ్వు మాట్లాడితే? ప్రిన్సిపల్ అయితే ఏంటి ప్రాబ్లం? ఆ, మరి ప్రాబ్లం కాదేంటి? ఏంటి? 25వ తారీఖున మీ ఫ్రెండ్ కి శవముహూర్తం పెట్టారు కదా. అవును. ఆడు ఎలాగో తప్పించుకు పారిపోతాడు. నిన్ను అట్టుకుంటారు, చంపేస్తారు. అమ్మ అంటాడు, అర్థం చేసుకోడు. అంటుపండి చెప్తుంటే అయ్యయ్యో, ఆడు తప్పించుకుపోతాడా? నన్ను చంపేస్తారా? ఇంత టెన్షన్ పెట్టాడేంటి? అబ్బో. ఓహో, గురకబెట్టి నిద్రపోతున్నాడు మహానుభావుడు. ఒరే, అసలు నువ్వు ఈ ఊరెందుకు రావాలి? వచ్చావనుకో నన్నెందుకు కలవాలి? నన్ను కలిసావు కరెక్టేరా. నేను నీకు ఉద్యోగం ఎందుకు ఇప్పించాలి? ఆ అమ్మాయి నిన్ను చూసి ఎందుకు నవ్వాలి? ఆ నవ్వు నువ్వు లవ్వని ఎందుకు అనుకోవాలి? సెంటిమెంట్ గా నువ్వు కొట్టిన దెబ్బ చావుకు వచ్చిందిరా, నా చావుకు వచ్చిందిరా. ఏంది మావా, నువ్వు ఇంకా నిద్రపోవాలా? ఆహా, మహాజల్లారా, చూసారా ఇటు శకలు? తప్పు చేసింది వీడు, అనుభవించేది నేను. మామా, ఇంకా నిద్రపోలేదా? నీకు అదే ఈ పొజిషన్ కూడా ఇంకా నిద్ర ఎలా పడుతుందిరా? మావా, ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి అనుకో, ఆలోచించవచ్చు. ఇక్కడ దాకా వచ్చినాయి అనుకో, కంగారు పడచ్చు. ఇక్కడ దాకా వచ్చేసినాయి, ఏం లాభం లేదు, పడుకో. లోకాన్ని చూసే కళ్ళు తనదైన రప్పను ఎప్పటికీ చూసుకోలేదు. అలాగే ఇన్నాళ్ళు తను మన కళ్ళ ముందే ఉన్నా మనం వాణ్ణి గుర్తించలేకపోయాం. అల్లుడు మొహమాట పడకుండా తిను. అలాగే సార్.
సారా ఓహో, ఆనాడు నువ్వు నన్ను మామయ్య అంటే అర్థం చేసుకోలేక అలవాటు మార్చుకోమన్నా. ఇప్పుడు అలవాటు చేసుకో. ఏది ఒక్కసారి నన్ను మామయ్యను. మావయ్య అమ్మయ్యా, ఎన్నాళ్ళకి మన ఇంటికి కళొచ్చింది. సావు కళ ఏంటి? అబ్బబ్బే, అదే జీవకళ జీవకళ. సరే కాని అది ఎక్కడుందిరా? ఇదిగో నా పక్కనే కూర్చుందిగా. నేను అడిగింది మా అమ్మాయి గురించి కాదు, మీ అమ్మ గురించి. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు దాని గురించి అడిగి తెలుసుకుందామా అని తహతాలాడిపోతున్నా. అది ఎలా ఉందిరా? ఎలా ఉంది? అలా వెర్రి చూపులు చూస్తావేంటల్లుడు? చెప్పు, మీ అమ్మ ఎక్కడుంది? ఎలా ఉంది? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నాడు? సమాధానం లేని ప్రశ్న అడిగితే ఎవడో ఏం చేస్తాడమ్మా? సమాధానం లేని ప్రశ్న. అవును, వీళ్ళమ్మ ఎక్కడుంది, ఎలా ఉందని అడిగారుగా. అవును, లేనమ్మని ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి? అంటే అమ్మా, నాన్న నువ్వు గోదావరి పుష్కరాలకు వెళుతూ యాక్సిడెంట్ లో చనిపోయారని అమ్మమ్మకి ఎలా చెప్పాలమ్మా? వీళ్ళందరినీ ఎలా ఓదార్చనమ్మా? నువ్వే ఇంత లెవెల్లో ఏడిస్తే నేను ఇంకా ఎంత లెవెల్లో ఏడవాలిరా? ఊరుకోండి బాబు, ఊరుకోండి. మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. పోయినోళ్ళు తిరిగి రారుగా. అవును, తిరిగి రారు. నిలువలేను నిదురపోను ఆశలు చేసిన అల్లరిలో అల్లరి ఊహల లాహిరిలో పొడిలో